వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అండి గోంగూర పచ్చడి చేస్తున్నానండి. చేసే విధానం చూపిస్తున్నా. ఇది శుభ్రంగా కడుక్కోవాలి. 10 రూపాయలదండి ఇది మొత్తం. అంటే ఆరక్కర్లేదు, ఇది అయిపోయే పచ్చడే కదా. అదే నిల్వ ఉండాలంటే కాసేపు ఆరబెట్టాలండి, ఒక నైట్ అలా ఆరబెట్టాలి. ఇది దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. అలాగే మెంతులు, ఆవాలు, జీలకర్ర, చాయ్ పప్పు, ఇంగువ, ఇవన్నీ తిరమత గింజలండి. మొత్తం ఆ పచ్చడికి సరిపడా సాల్టు, వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. వెల్లుల్లిపాయలు వేసినానండి, ఇంగువ కొంచెం వేయాలండి. ఇదిగోండి మిరపకాయలు, ఆ పులుపు కదండి పడతాయి, ఈ మాత్రం పడుతుంది. చూపిస్తాను. నూనె పెట్టాను, ఇదిగోండి తిరమత వేస్తున్నా. పెద్ద ఊరగాయ పచ్చడి కండి గోంగూర పచ్చడికి శనగపప్పు వేయకూడదు. దీనికైతే వేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది. వేగిన తర్వాత చూపిస్తా. అలాగేనండి ఇంగు వేస్తున్నా చూడండి. మిరపకాయలు, ఇవి మాత్రం పడతాయండి, ఎందుకంటే పులుపు కదా, ఆకు పడతాయి. గలగల చప్పుడు వస్తేనండి వేగినట్టు. చక్క పొట్ట విచ్చుకుంటే. నేను తడి గోంగూర వేస్తున్నాను ఏంటి అనుకోకండి, అదే అయిపోతుంది, 2 రోజుల్లో అయిపోతుంది. లేదు ఉప్పు కారం సరిపడా వేసినానండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల అయినా ఉంటుంది, పాడవదు. నేను చేసే విధానం పాడవు పచ్చడి. ఆయిల్ పోసుకునండి, ఈ గోంగూర అంతా ఇందులో పెట్టేసుకోవాలి. అలాగేనండి పసుపు, నిమిషంలో మగ్గిపోతుందండి. ఇది కూడా మగ్గిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి మిరపకాయలు తీసేసి ఇందులో పెట్టా. అలాగేనండి ఇది దగ్గరకు వస్తాను చూసారా, 4 పచ్చిమిరపకాయలు వేయాలి. ఉడికండి, చాలా బాగుంటుంది పచ్చడి చేసాక చూపిస్తాగా మీకు. అలాగేనండి ఈ పూట నా లంచ్ బ్రౌన్ రైస్ నానపెట్టుకున్నాను. అలాగే కాకరకాయలండి కాస్త లావుగా చక్రాలు వెళ్ళి తరుక్కున్న, పసుపు ఉప్పు వేసాను. ఇవి ఉడకబెట్టి వేయించి శనగపిండి ఉప్పు కారం కలిపి చల్లుతానండి, బాగుంటుంది. ఇదిగోండి మిక్సీ పడుతున్నాను. ఉప్పు, కాసిన వెల్లుల్లిపాయలు, తిరమత గింజలు, మిరపకాయ, ఇది నూరండి ఇందులో కలిపి మొత్తం ఒకసారి కలిపేసి అప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పి పెట్టేసుకుంటానండి, బాగుంటుంది. చూడండి అదంతా మిక్సీ పట్టి ఇలా కలపాలండి. ముందు 4 పక్కల ఇలా కలపాలి. కొంచెం చల్లారేకండి అప్పుడు తిప్పాలి మిక్సీ. మళ్ళీ మిక్సీ తిప్పితే కొంచెం చల్లారాక బాగుంటుంది. నేను నా లంచ్ వీడియోలో కానీ చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.